హలో, నేను మీ సిఎస్ రావు. 6వ తారీఖు వైపు అందరూ చూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కలవబోతున్నారు. విభజన అంశాల మీద చర్చించుకోబోతున్నారు అనేది అఫీషియల్గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. కానీ మరో కోణంలో బీఆర్ఎస్ పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తున్నటువంటి క్రమంలో వాళ్ళిద్దరు భేటీ తర్వాత ఏం జరగబోతుంది, అసలు వాళ్ళ భేటీలో ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది అనే దాని మీద విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐఎస్ఎల్ కన్వీనర్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ మనతోటి భీమరెడ్డి గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవుతుంది. నమస్తే. నమస్తే భీమరెడ్డి గారు, చాలా రోజులైంది. సో ఎలా ఉంది మీ కాంగ్రెస్ పార్టీ జర్నీ? బాగుందండి, బాగుంది. చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది ఒక 10 ఏళ్ల తర్వాత. జర్నలిస్టులు అందరూ కొంచెం పదవులు తీర్మార్ మల్లాన్ లాంటి వాళ్ళు, తర్వాత ఎవరెవరో కొన్ని నామినేటెడ్ పోస్టులు తీసుకుంటున్నారు. మీరు సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళందరికన్నా మరి మీరేంటి పరిస్థితి? అన్నిటికంటే తృప్తినిచ్చేది ఏంటంటే ఇది ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రో జర్నలిస్ట్ ఉంది. అంతకుముందు ఇళ్ల స్థలాలు కానీ ఇంకేది కానీ సరిగ్గా పట్టించుకోకపోయేది. ఇప్పుడు ఏంటంటే ఎక్కడికక్కడ హెల్ప్ అవుట్ చేస్తూ అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. హోప్ ఫర్ ది బెస్ట్. సో ఏంటి మీరు ఎన్ఆర్ఐఎస్ఎల్ వరకు పరిమిత, లేదంటే ఎంటైర్ కాంగ్రెస్ పార్టీలో? నేను ఫుల్ టైం కాంగ్రెస్ లీడర్ అని చెప్పొచ్చు. బట్ స్పెషలైజేషన్ ఇన్ ఎన్ఆర్ఐ అఫైర్స్ అండ్ పర్టికులర్లీ గల్ఫ్ వర్కర్స్. ఓకే. సో ప్రవాస్ మిత్ర అప్పటి yes. నుంచి ఎన్ఆర్ఐస్ స్టార్ట్ అయింది కదా? అదే అట్లనే కంటిన్యూ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు 6వ తారీఖున కలుస్తారనేది హాట్ టాపిక్. దాని మీద ఇంకా రకరకాలుగా స్పెక్యులేషన్స్ వస్తుంటాయి కదా. అవును. అందులో ఆంధ్ర సెంటిమెంట్ రైజ్ చేయడానికి కేసీఆర్ ఎప్పటికప్పుడు ట్రై చేస్తుంటాడు కదా, కేటీఆర్ వాళ్ళు. సో ఇప్పుడు అలా ఆ సెంటిమెంట్ రైజ్ చేసేటువంటి కోణంలో చూస్తే ఆ మీట్ని అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే యాక్చువల్లీ దీన్ని పాజిటివ్గా చూడాలి. ఎప్పుడే కానీ మన పక్క రాష్ట్రం అనుకున్నప్పుడు, పక్క రాష్ట్రం సరిహద్దులు, భౌగోళిక సరిహద్దులే కాకుండా ముఖ్యంగా మనం తెలుగు వాళ్ళం ఒకప్పుడు కలిసి ఉన్న వాళ్ళం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విడిపోయినాం. 10 సంవత్సరాలు కూడా అయిపోయింది. ఉమ్మడి రాజధాని అనుకున్న హైదరాబాద్ కూడా ఇంకా పూర్తిగా తెలంగాణకే కేటాయించబడ్డది. ప్రతి సందర్భంలో నదీ జలాల విషయం కావచ్చు, మిగతా అన్ని విషయాలు కూడా అసలు విడదీయరాని సంబంధం ఉంది. కలిసి ఉంటే కలదు సుఖం. వాస్తవంగా మనం శత్రువులం కాదు. అయిపోయింది. హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. అప్పుడు కలిసాము, విడిపోయాము. ఇప్పుడు హిందీ రాష్ట్రాలు మీకు తెలుసు కానీ, ఇది పెద్ద వాదన. హిందీ మాట్లాడే వాళ్ళకు ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, తెలుగు మాట్లాడే వాళ్ళకు 2 రాష్ట్రాలు ఉంటే తప్పేంది అనుకున్నాము. ఇప్పుడు అవుతుంది. ఒక 2 ముఖ్యమంత్రులు 2 రాష్ట్రాలకు సంబంధించింది మాట్లాడుకుంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఏ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసినా కానీ ఇంత పెద్ద టాపిక్ చర్చ ఉండదు. కానీ తెలుగు రాష్ట్రాలలో ఉండేటువంటి ముఖ్యమంత్రులు ఇద్దరు కలుస్తూ ఉంటే దాన్ని వీళ్ళిద్దరు ఏదో కలుస్తున్నారు, రాష్ట్రాలను కూడా కలిపేస్తారు అనే యాంగిల్లో కూడా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇదంతా అర్థం లేని వాదన. జనాల్లో ఏదో ఒక విషయం అంటే రెచ్చగొట్టడానికి చేసే ప్రయత్నం తప్ప ఇది రీఆర్గనైజ్ అయిపోయింది. ఒకసారి విడిపోయింది, సపరేట్ రాష్ట్రం అయింది, 10 ఏళ్ళు అయిపోయింది. ఎవరి బతుకు వాళ్ళు బతుకుతున్నారు, ఎవరి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకు ఉంది, చక్కగా పరిపాలన నడుస్తున్నాయి. ఈ సందర్భంగా వాళ్ళకు వేరే ఎజెండా ఏం లేదు. బీఆర్ఎస్ వాళ్ళకు మొన్న పార్లమెంట్లో 0 అయిపోయినారు కదా లోక్సభ ఎలక్షన్స్లో. కాబట్టి ఏదో పనికి మాలిన సబ్జెక్టు పట్టుకొని రెచ్చగొట్టే ప్రయత్నాలు తప్ప ఏం లేదు. అంటే తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ భౌగోళికంగా రాజకీయంగా కూడా లింక్స్ ఉన్నాయి. అవును. సో రాజకీయాల్లో మీరు చూస్తే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. దాని ఫలితంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అవును. ఇప్పుడు ఈయన ఇక్కడ 2023లో ఓడిపోయాడు కేసీఆర్, 2024లో జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని పడగొట్టాలి ఏదో ఒక రకంగా అనేటువంటి యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు ప్రయత్నిస్తున్నారు అనేది ఒకటి. అవును, ఒక కుట్ర నడుస్తుంది అనేది ఒక టాక్ వచ్చింది. ఈ మధ్యన కేటీఆర్ కూడా ఒక చిన్న కామెంట్ చేసిండు. మనం 0 రావడానికి కారణాలు అని ఒక 2 పార్లమెంట్లను ఉదహరించిండు. మల్కాజ్గిరి ఒకటి. అంటే పొత్తు యొక్క ప్రభావం పడింది అని చెప్తున్నాడు ఆయన. జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి ఉండడం వల్ల దాని ప్రభావం పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణలో పర్టికులర్ మల్కాజ్గిరి అండ్ చేవెళ్ళపై కూడా పడింది, దాని ఎఫెక్ట్ వచ్చింది అని చెప్తున్నాడు ఆయన. అంటే ఆయన చెప్పదలుచుకున్న ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర ప్రాంతంకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఓటర్స్ ఉన్నారని,
అని అదేదో ఒక యాంగిల్ చెప్పకనే చెప్పాడు. అంటే దాని అర్థం భవిష్యత్తులో కూడా పొత్తులకు తెరలేపడానికి ఇప్పుడు వాళ్ళు పొత్తులు పెట్టుకుంటూ నెంబర్ 1 టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు. ఆయనకు ఓ సిద్ధాంతం లేదు, పాడు లేదు. ఒకసారి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు, ఒకసారి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాడు, గెలిచిన తర్వాత బీజేపీతో కూడా అంటగాగిండు. ఇప్పుడు కూడా దేనికైనా సిద్ధం. ఇప్పుడు ఆయన ఓడిపోయి ఉన్నాడు కదా, ఇప్పుడు చూస్తున్నారు, బేరీ చేసుకుంటున్నారు, ఎటు వెళ్తే బెనిఫిట్ అవుతుంది, ఏం చేద్దాం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసం కూడా ఇప్పటి నుంచి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఆయన నిన్న ఏదో జగిత్యాల సభలో కూడా మాట్లాడినాడు. ఆ జగిత్యాల ఎమ్మెల్యే డిఫెక్ట్ అయినాడు, పార్టీ మారి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చినాడు, అది చాలా తప్పు, అది నేరము ఘోరము అన్నట్టుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసి ఆ ఉన్న జిల్లా మొత్తం కార్యకర్తలను తీసుకొచ్చి వాళ్ళ ముందు ఏదో నిన్న కార్యక్రమం కూడా చేసినాడు. సో దమ్ముంటే ఎవరైతే పార్టీ మారుతారో వాళ్ళ చేత రిజైన్ చేయించేసి ఎలక్షన్కి వెళ్తాడా రేవంత్ రెడ్డి అనేది వాళ్ళు ఇప్పుడు విసురుతున్నటువంటి సవాల్. ఏమంటారు దానికి? అది అర్థం లేని సవాల్ సార్. ఇప్పుడు దేనికైనా ఒక సమవిద్య ఉండాలి, దానికి ఒక సందర్భం ఉండాలి. దమ్ము చూపించుకోవాలంటే దానికి రాజీనామా చేయాల్సిన అవసరం ఏమి సార్? ఇప్పుడు వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అంటే అవి పార్టీ పరంగా కాదు, ఇండిపెండెంట్గా జరుగుతాయి. మండల పరిషత్తులు ఉంటాయి, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మండలాలు, జిల్లాలు, మున్సిపాలిటీస్. దమ్ము అక్కడ చూపించుకోవచ్చు కదా, అంతేందుకు. దమ్ము చేయాలనుకుంటే ఇంకా నీకు ఫుల్ టైం ఇస్తున్నాం, హడావుడిగా కాదు, వెల్ ప్రిపేర్డ్, మంచిగా ప్రిపేర్ అయ్యారా అని చెప్తున్నాం మేము. ఇంకోటి ఏంటంటే అప్పట్లో రేవంత్ రెడ్డి ఎవరైతే పార్టీ మారారో, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజున ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారో వాళ్ళ రాళ్ళు తీసుకొని కొట్టండి అని చెప్పాడు కదా. ఇప్పుడు ఎవరిని రాళ్ళు తీసుకొని కొట్టమని ఇప్పుడు చెబుతాడు రేవంత్ రెడ్డి అనేది ఒక సూటి ప్రశ్న కేటీఆర్. నిన్న అదే క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన. దానికి వాళ్ళకి అర్హత లేదు వాస్తవంగా బీఆర్ఎస్కు. ఎందుకంటే వాళ్ళు గత 2 పర్యాయాల్లో కూడా 61 మంది ఎమ్మెల్యేలు అండ్ ఎమ్మెల్సీలను పార్టీలు మార్పించి వాళ్ళ పార్టీలో విలీనం చేసుకున్నారు. అవసరం లేకున్నా అంటే అన్ని పార్టీలను ఇక్కడ జీరో చేయాలి, ఈవెన్ ఇంక్లూడింగ్ తెలుగుదేశము, బీఎస్పీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా వాళ్ళకు ఎమ్మెల్యే ఉంటే వాళ్ళని కూడా తీసేసుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళని తీసుకున్నారు. 61 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను 2 విడతల్లో తీసుకున్నారు, 2 టర్ముల్లో. సో కాబట్టి వాళ్ళు నేర్పించినటువంటి మార్గంలో రేవంత్ రెడ్డి కూడా నడుస్తున్నాడు. నేర్పించిన కదా, ఏదో ఒక ప్రెసిడెంట్ అంటారు దీన్ని. రాజకీయాలు ఏంటంటే ఒక సాంప్రదాయం, అంటే చట్టాలు వేరు, సాంప్రదాయాలు వేరు, నైతికత వేరు. అయితే ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలనే ఇప్పుడు ఆల్ ఇండియా మేనిఫెస్టోలో 5 న్యాయ్ అని పెట్టడం జరిగింది. అందులో ఏమన్నాము, గతంలో రాజీవ్ గాంధీ గారు పెట్టినటువంటి పార్టీ ఫిరాయింపుల నిరోధక బిల్లు, అదొక చట్టం కూడా అయింది, పార్టీ ఫిరాయించొద్దు అనేది. అందులో ఉన్న కొన్ని లొసుకుల వల్ల ఇప్పుడు ఆ లొసుకులను, అంటే లూప్ హోల్స్ అంటాం కదా, ఆ లూప్ హోల్స్ను వాడుకొని మారుతున్నారు, పార్టీలు మారుతున్నారు. ఇప్పుడు ఇదే కేసీఆర్ ఏం చేసినాడు, 2 టర్ములు కూడా శాసనసభ పక్షాలను విలీనం చేసుకున్నాడు. 2/3 అంటే 66.66%. అంటే ఆ ఉన్న సంఖ్యలో 3 భాగాలు విభజిస్తే 2 భాగాలు ఒకవైపు ఉంటే శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకుంటా అంటున్నారు. శాసనసభ పక్షం మాత్రమే విలీనం అవుతుంది తప్ప పార్టీ విలీనం కావట్లేదు కదా. అంటే పార్టీ వేరు, శాసనసభ పక్షం వేరుగా ఉంటుందా? అంటే అది చట్టంలో ఉన్న ఒక లొసుగు, ఆ లొసుగును వాడి ఆయన వాడేసుకున్నాడు. దాన్నే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ కూడా వాడుకుందామని అనుకుంటున్నది. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ ఏమంటారంటే వాళ్ళ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఈ ఫిరాయింపులు అనేది వ్యతిరేకంగా చట్టం రావాలని డిమాండ్ చేస్తున్న క్రమంలో ఈ ఫిరాయింపులు ఇక్కడేమో రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు. ఇద్దరిది కాంట్రడిక్షన్ అనేది ఆయన. అది రైట్ సార్, ఆ చట్టం చేయాలి. 5 న్యాయ్లో చెప్పుకున్న రకంగా ఈ చట్టం స్ట్రిక్ట్గా చేయాలి. ఎవరైనా పార్టీ మారితే ఆటోమేటిక్గా వాళ్ళ సభ్యత్వం పోవాలి అనేది చట్టం రావాలి. చట్టం వచ్చినప్పుడు ఇదంతా చర్చ ఉండదు. ఇప్పటికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈయన దమ్ము అది ఉంటారు, పాపం ఈయన దమ్మున్నా కానీ లోక్సభలో కోర్టు కూడా లేదు. ఇప్పుడు బిల్ ప్రవేశపెట్టినా కానీ పాంచనాయికి అనుగుణంగా యాంటీ డిఫెక్షన్ లాను మనం అక్కడ ప్రవేశపెట్టినా ఓటేద్దామంటే నేను లోక్సభలో ఓట్లు లేవు, రాజ్యసభలో ఓట్లు ఉన్నాయి, కావాలంటే ఓటు వేయచ్చు. వీళ్ళ పార్టీ నుంచి బీజేపీ కూడా దమ్ముంటే ప్రవేశపెట్టవచ్చు. అది చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అది చేసిన తర్వాత ఈ చర్చనే ఉండదండి. ఏ టికెట్, ఏ బీ ఫామ్ గెలిచిన వాళ్ళు అదే పార్టీలో కొనసాగుతారు.